కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము ధ్యానిద్దాం. దేవా, రాజునకు నీ న్యాయవిధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము. నీ నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయవిధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగగొట్టును. సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటిను జనులు నీయందు భయభక్తులు కలిగి ఉందురు. గడ్డి కోసిన బీట మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భుదిగంధముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడదురు. అతనికి శత్రువులు మన్ను నాకెదురు. తరిషు రాజులు, దీపముల రాజులు కప్పము చెల్లించెదరు. షేభారాజులను, సేభారాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించెను. దీనులను, నిరపరాధులను అతడు విడిపించును. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవి యొగును. షేబా బంగారము అతనికి ఇయ్యబడను. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతన్ని పొగుడుదురు. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబానో వృక్షము వలె తాండవమాడుచుండును. నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడునంతకాలము చిగుర్చుచుండును. అతన్ని బట్టి మనుషులు దీవింపబడుదురు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. ఆమెన్, ఆమెన్. యెషయా కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. ఆమెన్.